విద్యార్థులు పోరాటం ఉధృతం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ పై ఫిర్యాదుల వర్షం కురుస్తోంది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం అన్ని కేసుల్ని సుప్రీంకోర్టుకి బదిలీ చేయాలని కోరింది. అయితే నీట్ కౌన్సిలింగ్ పై మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకోవైపు నీట్ పేపర్ లీక్ కి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం చెబుతోంది. మరి ఈ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకి న్యాయం జరుగుతుందా? అసలు ఇలాంటి ఎంట్రన్స్ పేపర్ లీక్ అవడానికి కారణం ఏంటి? ఇదే ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నీట్ పేపర్ లీక్ అయింది. అబ్బే, నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పేపర్ లీక్ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కేంద్ర ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసినా ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు మాత్రం దాగట్లేదు. ఈ పేపర్ లీక్కి పాల్పడి నిందితులు స్వయంగా వాంగ్మూలం ఇవ్వడంతో ఈ వ్యవహారం నిజమని తేలింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నీట్ పై రచ్చరచ్చ జరుగుతోంది. నీట్ పేపర్ లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మే 5న నీట్ పరీక్ష జరగ్గా దానికి ఒకరోజు ముందే అంటే మే 4వ తేదీనే ప్రశ్నాపత్రం బీహార్లోని సికందర్ ప్రసాద్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి చేతికి చేరినట్టు రుజువైంది. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యాదవేందు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి నీట్ పేపర్ను సంపాదించాడు. తన మేనలుడు నీట్ అభ్యర్థి అయిన అనురాగ్ యాదవ్తో పాటు శివనందన్ కుమార్, అభిషేక్ కుమార్, ఆయుష్ రాజ్ అనే మరో ముగ్గురు నీట్ అభ్యర్థుల కోసం యాదవేందు ఆ ప్రశ్నాపత్రాన్ని 32 లక్షలు పెట్టి కొన్నాడు. అదే ప్రశ్నాపత్రాన్ని అతడు అభిషేక్ కుమార్, ఆయుష్ రాజ్కు ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున విక్రయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ 7గురు తాము చేసిన నేరాన్ని అంగీకరిస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తాను ఒకసారి ఏదో పని మీద వెళ్లినప్పుడు అక్కడ తనకు సికిందర్ కుమార్ యాదవేందుతో పరిచయం అయిందని అమిత్ ఆనంద్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తాను ఎలాంటి ప్రవేశ లేదా పోటీ పరీక్ష పేపర్ అయినా లీక్ చేయగలనని మాటల మధ్యలో అతడికి చెప్పగా తనకు తెలిసిన 4-5 నీట్కు ప్రిపేర్ అవుతున్నారని, వారు ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా సహకరించాలని యాదవేందు తనని కోరాడని వివరించాడు. అందుకు 30 నుంచి 32 లక్షల దాకా ఖర్చవుతుందని తాను చెప్పగా యాదవేందు అందుకు అంగీకరించాడని తెలిపాడు. ఒప్పందం మేరకు తాను పేపర్ తీసుకురాగా మే 4న యాదవేందు తన వద్దకు 4 అభ్యర్థులను తీసుకొచ్చాడని వెల్లడించాడు. బీహార్, యూపీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను లీక్ చేసే సాల్వర్ గ్యాంగుల్లో నితీష్, అమిత్ గ్యాంగు కూడా ఒకటి. నీట్తో పాటు గతంలో బీపీఎస్సీ, యూపీఎస్సీ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన చరిత్ర వీరికి ఉంది. ఇలా అమిత్తో ఒప్పందం కుదుర్చుకున్నాకే రాజస్థాన్లోని కోటాలో నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న తన మేనలుడిని మిగతా 3గురిని యాదవేందు మే 4న పాట్నాకు రప్పించాడు. అక్కడ నితీష్, అమిత్ వారికి ప్రశ్నాపత్రంతో పాటు జవాబులు అందజేసి సమాధానాలు బట్టి కొట్టడంలో సహకరించారు. ఆ మర్నాడు జరిగిన పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చినట్టు 4 అభ్యర్థులు తమ నేరాంగీకార పత్రాల్లో పేర్కొన్నారు. నితీష్, అమిత్ నుంచి నీట్ ప్రశ్నాపత్రాన్ని యాదవేందు కొనుగోలు చేసినట్టు వెల్లడైన నేపథ్యంలో వారు ఆ పేపర్ను ఇంకెంతమందికి అమ్మి ఉంటారో, ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయో చూడబోతే ఇదేదో చాలా పెద్ద కుంభకోణంలా ఉంది అనే ఆందోళన లక్షలాది మంది అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇకపోతే తాను రాజస్థాన్లోని కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతుండగా తన మేనమామ ఫోన్ చేసి ప్రశ్నాపత్రం అందినట్టు తెలిపాడని యాదవేందు మేనలుడు అనురాగ్ యాదవ్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. పరీక్షకు ముందు రోజున ఆయన తనకు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ను పరిచయం చేశాడని, వారు తనకు ప్రశ్నాపత్రం ఆన్సర్ కీ ఇచ్చారని వెల్లడించాడు. మరో విద్యార్థి శివనందన్ కుమార్ తమకు యాదవేందుతో కుటుంబపరమైన సంబంధాలున్నాయని తెలిపాడు. ఆయన తనకు ఫోన్ చేసి ఒక ఇంటి చిరునామా ఇచ్చి మే 4న అక్కడికి
అక్కడికి రావాల్సిందిగా చెప్పాడని, అక్కడే తనకు సాల్వర్ గ్యాంగ్ సభ్యులైన నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ పరిచయమయ్యారని వివరించాడు. మిగతా ఇద్దరు అభ్యర్థులైన అభిషేక్ కుమార్, ఆయుష్ రాజ్ తల్లిదండ్రులు అవధేష్ కుమార్, అఖిలేష్ కుమార్ తాము యాదవేందుకు 40 లక్షల చొప్పున ఇచ్చినట్టు పోలీసులకు వెల్లడించారు. నీట్ ప్రశ్నపత్రం ఇచ్చినందుకు గాను యాదవేందుకు తాను 2 బ్లాంక్ చెక్కులు ఇచ్చానని, 40 లక్షలకు తమ మధ్య ఒప్పందం కుదిరిందని అవధేష్ కుమార్ లిఖితపూర్వకంగా తెలిపాడు. ఇక ముందుగానే అందిన ప్రశ్నాపత్రం కోసం మే 4వ తేదీన పట్నాకు చేరుకున్న తన మేనలుడు, సోదరికి, మిగతా 3 అభ్యర్థులకు వసతి కల్పించడంలో తాను సాయం చేశానని సికిందర్ ప్రసాద్ యాదవేందు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తన మేనలుడు అనురాగ్ యాదవ్ తన తల్లి రీనా కుమారితో కలిసి పాట్నాకు వచ్చాడు. పాట్నా ఎయిర్పోర్టుకు సమీపంలోని ఒక ప్రభుత్వ అతిథి గృహంలో వారు బస చేయడానికి తాను ఏర్పాట్లు చేశానని యాదవేందు తెలిపాడు. దీన్ని ధృవీకరించుకునేందుకు జాతీయ మీడియా ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆరా తీయగా వారి బసకు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పిఏ ప్రీతం కుమార్ సిఫార్సు చేసినట్లు బిల్ పుస్తకాల్లో నమోదైన వివరాల ద్వారా వెల్లడైంది. ఇకపోతే మేనమామ అక్షరాల 32 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేశాడు. ఒకరోజు ముందే మేనలుడికి ఆ ప్రశ్నాపత్రాన్ని, దాంతోపాటు జవాబులను ఇచ్చి బట్టీ కూడా కొట్టించాడు. ఇంతా చేస్తే అభ్యర్థికి నీట్లో వచ్చిన మార్కులెన్నో తెలుసా? 720కి గాను 185 మార్కులే. బీహార్ పోలీసుల అదుపులో ఉన్న అనురాగ్ యాదవ్ కథ ఇది. పరీక్షకు ముందు రోజు రాత్రంతా కూర్చుని సమాధానాలు బట్టి పట్టినా అతనికి 54.84% స్కోరు మాత్రమే వచ్చింది. ఫిజిక్స్లో 85%, బయాలజీలో 51% రాగా కెమిస్ట్రీలో కేవలం 5% మాత్రమే వచ్చింది. అతనికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు 10,51,525 కాగా ఓబీసీ కేటగిరీలో 4,67,824 ర్యాంకు వచ్చింది. మిగతా అభ్యర్థుల్లో ఒకరికి 300 మార్కులు, మరొకరికి 581 మార్కులు, ఇంకొకరికి 483 మార్కులు వచ్చాయి. నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే అన్ని ఫిర్యాదుల్ని సుప్రీంకోర్టుకి బదిలీ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. అయితే నీట్ కౌన్సిలింగ్ పై స్టేని మాత్రం నిరాకరించింది అత్యున్నత ధర్మాసనం. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇలాంటి సున్నితమైన విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అలాగే దోషులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీట్ పరీక్షని రద్దు చేయాలని, వైద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇతర సంబంధిత పక్షాల నుంచి సుప్రీంకోర్టు స్పందనలు కోరింది. పలు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న నీట్ యూజీ 2024 సంబంధిత పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీల వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్ష సమయంలో తమకు కూడా 45 నిమిషాల సమయం వృధా అయిందని, అందువల్ల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్కు అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా రీ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని మేఘాలయలోని ఒక పరీక్షా కేంద్రానికి హాజరైన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై 8కి వాయిదా వేసింది.
కాగా నీట్ యూజీ 2024ను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ ఇతర సంబంధిత పక్షాలను ఆదేశించాలని కోరుతూ గతంలో నీట్ యూజీ 2024 రాసిన 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా ఎన్టీఏకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర పరీక్షల అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థులు మరో పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. మే 5న 4750 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి పట్నా పోలీసులను పూర్తిస్థాయి రిపోర్ట్ అడిగినట్లు ఆయన వెల్లడించారు. దోషులను వదిలిపెట్టేదే లేదని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. నీట్ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎన్టీఏ నిర్వహించే పరీక్షా విధానం మెరుగుపరిచేందుకు జీరో ఎర్రర్ పరీక్ష నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. విద్యార్థులు మన దేశ భవిష్యత్తు అని, నీట్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకి జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో తీవ్ర నిర్వహణ లోపాలున్నట్లు ఎన్టీఏ థర్డ్ పార్టీ రివ్యూలో గుర్తించారు. కొన్ని చోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని, ఉన్నా కొన్ని చోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో ఖచ్చితంగా 2 కెమెరాలు ఉండాల్సిందే. దీంతో పాటు ఆయా సెంటర్లలో ప్రశ్నాపత్రాల్ని భద్రపరిచిన చోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు. దీంతో ఈ అవకతవకలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటి పేపర్ లీక్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? విద్యావేత్తలు ఏమంటున్నారు? నీట్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా సుమారు 4000 కేంద్రాల్లో జరిగింది. వీటిలో 399 సెంటర్లను థర్డ్ పార్టీ స్వయంగా పరిశీలించింది. ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల పనిచేస్తున్న 2 కెమెరాలు లేవు. వాస్తవానికి వీటి లైవ్ ఫీడ్ ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్స్కు వెళ్లాల్సి ఉంటుంది. రివ్యూ బృందం పర్యటించిన వాటిలో 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపరిచిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నాపత్రం పంపిణీ చేసే వరకు ఖచ్చితంగా గార్డు రక్షణ ఉండి తీరాలి. 83 సెంటర్లలో బయోమెట్రిక్ జాబితాలో ఉన్న సిబ్బంది, విధుల్లో ఉన్నవారు వేర్వేరనే రివ్యూ తేల్చింది. పరీక్ష రోజున ఏ సెంటర్లోనూ మాల్ ప్రాక్టీస్ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీని కింద పరిశీలకులను థర్డ్ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్టీఏ నిబంధనల అమలు తీరును ఎలా ఉందో గమనించి నివేదిక ఇస్తారు. అయితే దీనికంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. పేపర్ లీక్ కావడం కాకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేదని మండిపడుతున్నారు. ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతున్నా కానీ పరిష్కార మార్గం కనుగొనడం లేదని, అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పెట్టడానికి ఇలాంటి వాటిని వాడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. నీట్ పరీక్షల లీకేజీ వివాదం రోజు రోజుకు ఆందోళనగా మారుతున్నది. సుప్రీంకోర్టు కూడా కౌన్సిలింగ్పై స్టే ఇవ్వకపోవడంతో ఇది మరింత ముదిరి పాకాన పడ్డది. నీట్ పరీక్ష రద్దు చేయాలని ఒక వంక విద్యార్థులు, మరో వంక అకాడమిషియన్స్ రకరకాల కోరుతున్నారు, ఆందోళన జరుగుతున్నాయి. కానీ దీనికి సరైన పరిష్కారం వైపు ఎవరు పోవడం లేదని అంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంటే ప్రతిరోజు పరిగడిపోయినట్టు
ప్రతిసారి ఏదో ఒక పేపర్ నీట్ ఒకటి కాదు, దేశవ్యాప్తంగా అనేక పరీక్షా పేపర్లు రద్దు కావడం, దాని మీద మళ్ళీ ఆందోళన జరగడం, ఏదో తాత్కాలికంగా పరిహారంగా ఏదో ప్రయత్నం చేయడం, ప్రభుత్వాలు బదనాం కావడం, ముఖ్యంగా రాజకీయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అసలు పేపర్ లీకేజ్ లేకుండా చేయవచ్చు. రెండు పరిష్కారాలు. నేనేమంటున్నాను, సమస్య వర్ణన చాలా పెద్దది. సమస్యకు ప్రతిరోజు పరిష్కారాలు లేకుండా మాట్లాడవచ్చు, కానీ పరిష్కారం చాలా చిన్నదైనా సరే దాని వైపు వెళ్ళాలని నా ఉద్దేశం. ఇకపోతే పేపర్ లీకేజీ కాకుండా కొన్ని పద్ధతులు ఉన్నాయని చెబుతున్నారు విద్యావేత్తలు. అందులో ముఖ్యంగా జంబ్లింగ్ పద్ధతి ఒకటి కాగా పేపర్ ర్యాండమైజేషన్ మరొకటి. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వహించే పరీక్షా పద్ధతులని అవలంబించడం ఇంకొక మార్గం. ఇలాంటి పద్ధతులని ఫాలో కావడం వల్ల ఒకవేళ పేపర్ లీక్ అయినా కూడా కొంతవరకు డ్యామేజీ కంట్రోల్ చేయొచ్చంటున్నారు. కనుక పేపర్ లీకేజ్ కాకుండా ఇప్పటికే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు ఉదాహరణకు లీక్ అయినా సరే దాని నష్టం లేకుండా, ఉదాహరణకు జంబ్లింగ్ పద్ధతి ఉన్నది, రెండోది ర్యాండమైజేషన్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, మూడోది నేనేమంటున్నానంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు, వాటిని ఆచరించారు. అంటే పేపరు మొత్తం లీక్ అయినా సరే నష్టం లేకుండా. అంటే నూతన విద్యా విధానంలో మూల్యాంకన పద్ధతి మార్చారు. ఉదాహరణకు రాముడికి సీత ఏమవుతుంది అంటే రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఏబిసిడి ఇచ్చినాం అనుకోండి, భార్య, తల్లి, చెల్లి అని ఇచ్చినాం అనుకోండి, ఏదో ఒకటి పెట్టేస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా సమాధానం వాళ్ళని రాబట్టే పద్ధతి ఒకటి ఉంటుంది. కనుక మొత్తం రామాయణం మొత్తం చదివితేనే అది ప్రశ్నకు జవాబు రాసే పరిస్థితి కావాలి. అంటే రాముడు రావణాసురుడికి మధ్యన మనకు వ్యక్తిత్వ భేదాలు చెప్పండి అని అనుకోండి, అప్పుడు మొత్తం ఇద్దరు చదవాలి, ఇద్దరి గురించి తెలుసుకోవాలి, ఇట్లా ఉండాలి. అది ఆబ్జెక్ట్ టైప్లో వీలు కాదు. నేను చెప్పింది మేము టెక్స్ట్ టైప్లో వ్యాసాల రూపంలో లేకుంటే పారాగ్రాఫ్ రూపంలో రాసినప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టైప్ 1 2 3 4 ABCD పెట్టినామనుకోండి, ఇప్పుడు ఎట్లా చేయొచ్చు. నేనేమంటున్నానంటే అన్ని పేపర్లు ఇప్పటిదాకా 3 సెట్లు తయారు చేయడం, ఆ 3 సెట్లలో ఏదొస్తుందో తెలియకపోవడం అదొక పద్ధతి. దానివల్ల పెద్ద లీకేజ్ అయినా కూడా ఆ పేపర్ ఏదొస్తుందో తెలియదు కనుక 3 పేపర్లు లీక్ అయితే తప్ప సాధ్యం కాదు. లీక్ అయిన పేపర్ అప్పటికే లీక్ అయితే తప్ప, అంటే వచ్చిన పేపర్ ఎవరికైతే లాటరీలు తీసిన పేపర్ ఏదైతుందో వచ్చిన పేపరే లీక్ అయింది అనుకుంటే అది వేరే సమస్య. కానీ అట్లా కాకుండా నేనేమంటున్నానంటే ప్రశ్న నెంబర్లు తప్పియాలి. ఉదాహరణకు అదే ప్రశ్నలు అంటే జనరల్గా ఏమైందంటే పేపర్లు వేరు వేరు వేస్తే అందరి సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు కదా. ఒకరికి వాళ్ళ అదృష్టం ప్రకారం పేపర్ వస్తే సిలబస్లో మరి వాళ్ళ కష్టం కదా అని రావచ్చు. ఒక పద్ధతి ఏమో పేపర్లు 10 రకాలు తయారు చేయడం, జంబ్లింగ్ లేకుంటే మన ర్యాండమైజేషన్ పద్ధతిలో నెంబర్ అంటే వరుసగా అది ఒకటి వాడికి 10వ పేపరు 10వ వాడి నుంచి 11వ వస్తుంది. అట్లా ఆ రకంగా 5-10 పేపర్లు తయారు చేయడం, వరుసగా ఇచ్చుకుంటూ పోవడం. ఆ 10 రకాల సెట్లను ఎవరికి ఏ సెట్ వస్తుంది తెలియదు ఒకటి. అప్పుడు ఆ ప్రశ్నలు తేడా ఉంటే అందరి సామర్థ్యం ఒకే విధంగా ఉండదు కదా, అందరికీ ఒకే రకమైన పరీక్ష నిర్వహించాలనే ఒక వాదన వస్తుంది. కోర్టులకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కనుక వీళ్ళు ఏం చేయాలంటే రెండో పద్ధతి ఏంటంటే ప్రశ్నలు అవే కానీ నెంబరింగ్ తేడా ఉంటుంది. అప్పుడేమవుద్దంటే అవే ప్రశ్నలు అందరికీ ఒకే నెంబర్లో రాదు. అప్పుడేమైంది ABCD పెట్టే దానిలో వాళ్ళు ఏదైనా ఒక పేపర్ లీక్ అయింది అనుకోండి, అక్కడ ABCDలు ఇక్కడ ABCDలు తేడా ఉంటాయి, అక్కడ అవకాశాలు ఇక్కడ అవకాశాలు తేడా ఉంటాయి. కనుక ఈ రకమైన నూతన పద్ధతులు ఆలోచించి తప్ప సాధ్యం కాదు. మరోవైపు ఇండియాలో చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారని, అలాంటి చోట ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని స్ట్రిక్ట్గా నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందంటున్నారు విద్యావేత్తలు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఫెయిర్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలో దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంతో పాటు కేంద్ర ప్రభుత్వం CBI కూడా ఇన్వాల్వ్ అవుతుందని, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందంటున్నారు. భారతదేశం ప్రపంచంలో ఒక అతి ముఖ్యమైన దేశం. ఎక్కడైతే పరీక్షలు, చదువు, మెరిట్కి దీనికంతా ముఖ్యత ఇచ్చి దేశవ్యాప్తంగా పరీక్షలు ఉండటం, దాంట్లో నేను సెలెక్ట్ చేయటం, ఒక జపాన్, చైనాకే ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇతర దేశాల్లో ఇలాంటిది లేదు. అంత పెద్ద జనాభా, ఈక్వాలిటీ కావాలి. ఏదో పరీక్ష సిస్టమ్ పెట్టారు, నీట్, నెట్, ఈ అన్నిటికి
దేశవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అది ఒక్కోసారి పనిచేయట్లేదు, అది సరి చేయాలి. అది అంతా సిస్టమ్ చెడ్డది, అది పడేయాలంటే కష్టం, కుదరదు. ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి మీ ఇష్టం వచ్చినా చేయమంటే అక్కడ కూడా లీక్స్ వస్తున్నాయి కదా, అక్కడ కూడా చూస్తున్నాం కదా. సో మనం సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తూ పోవాలి, ఇంప్రూవ్ చేయాలి, తప్పు వచ్చిన చోట పట్టాలి, లీక్ లేకుండా చేయాలి. అదే కాకుండా ఫేర్గా కూడా ఉండాలి ఎగ్జామ్స్. అది చూస్తే ఇప్పుడు ధర్మాసనం ఈ విషయం మీద చర్చిస్తుంది, ఈ విషయాన్ని వింటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తప్పకుండా ఈ అన్నింటిలో నుంచి ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని మనం భావించవచ్చు. కానీ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా ఎక్సలెన్సీ ఉన్న స్టూడెంట్స్ భారత్లో ఉన్నారని చెబుతున్నారు విద్యావేత్తలు. అలాంటి ఎక్సలెన్సీని బయటకు తీసుకొచ్చేందుకు ఇలాంటి ఎంట్రన్స్ టెస్టులు ఎంతో అవసరమంటున్నారు. విద్యార్థుల మధ్య కాంపిటీషన్ కంపల్సరీ అని చెబుతున్నారు. అందుకే ఇలాంటి పేపర్ లీకేజీలను కంట్రోల్ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సూచిస్తున్నారు. పరీక్షలు వద్దు, సింపుల్గా ఉండాలంటే అది కుదరదు. ఈ దేశం ఒక మెరిట్ ఉన్న దేశం అని మాత్రం మనకు ప్రూవ్ ఉన్నది. గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఈవేళ ఎక్సలెన్సీ ఎక్కడున్నది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఎక్కడున్నాయి, మైండ్స్ ఉన్నాయంటే భారతదేశం. సో ఆ మెరిట్ కోసం ఆ కాంపిటీషన్ ఉండాలి, తప్పదు. కాంపిటీషన్ చాలా కష్టం, కాంపిటీషన్ చాలా క్రూయల్. మధ్యగా ఉన్న వాళ్ళకి ఏం రాదు, అది ఎవరికి ట్యూషన్ పెట్టుకున్నారా న్యాచురల్గా వచ్చింది, అది వేరే విషయం. దేశవ్యాప్తంగా పరీక్షలు ఉండాలి, ఫేర్గా ఉండాలి, లీక్ ఉండకూడదు, లీక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ చేయొచ్చు, ఇది పెద్ద విశేషం కాదు. లీక్ లేకుండా చేయొచ్చు, కానీ ఫేర్గా ఉండాలి, స్టూడెంట్స్ అందరికీ అవకాశం ఉండాలి, అవన్నీ చేయాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. వచ్చే రోజుల్లో మనం చూయబోయేది కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఈ నిర్ణయాలు మొదలు తీసుకెళ్తానని మనం భావించవచ్చు. ఎందుకంటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఎక్సలెంట్ అకాడమిక్ అట్మాస్ఫియర్, అంటే ఇలాంటి యూనివర్సిటీలు చదువుకి ఎక్కువ ముఖ్యత ఉన్నది. ఎంతోమంది సామాన్యులు ఈ పరీక్షలు పాస్ అవి చాలా పైకి వెళ్ళిపోయారు, విశేషంగా వెళ్ళిపోయారు. ఇవన్నీ మనం కొన్ని మంచి ఉన్నది ప్రిజర్వ్ చేయాలి, నీటిలో చెడ్డ ఉన్నది తీసేయాలి. అదే జరగబోతుందని మాత్రం నాకు పూర్తి కాన్ఫిడెన్స్ మాత్రం ఉన్నది. మరోవైపు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్లు ఉన్నంత వరకు కూడా పేపర్ లీకేజీలు ఉంటాయని చెబుతున్నారు విద్యావేత్తలు. అందుకని ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ చేసేటప్పుడే ఎక్కువ సెట్లు తయారు చేయాలని, చివరి వరకు కూడా ఏ సెట్ వస్తుందో తెలియకుండా గోప్యంగా ఉంచాలని సూచిస్తున్నారు. అలానే క్వశ్చన్ నెంబర్స్ని మార్చి ఇవ్వడం ద్వారా కూడా ఈ లీకేజీ డ్యామేజీని కంట్రోల్ చేయొచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాల్ని అవలంబించి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలంటున్నారు. లీకేజ్ జరుగుతూనే ఉంటుంది. దుర్మార్గులు ఉన్న రోజులు ఈ మనకు ఎవరైతే స్వార్థపరులు ఉన్నంత రోజు జరుగుతూనే ఉంటాయి. కనుక లక్షలకు పేపర్లు అమ్ముకొని కొందరు కొనుక్కోవడం, కొందరు బట్టి పట్టడం, రకరకాలు చేస్తున్నారు. సరే, పేపర్ ఒకరి బదులు ఒకరు రాయడం ఇంకొక పద్ధతి. ఇవన్నీ పక్కన పెట్టి నేను రెండు పద్ధతులు అంటున్నాను. ఒకటి, పరిష్కారం అయిపోవాలంటే పేపర్ సెట్లు తయారు చేయడం, ఏ సెట్ వస్తుందో తెలియకపోవడం. రెండవది, ఆ పేపర్లు సెట్లు కాకుండా అదే పేపర్ను క్వశ్చన్లు మార్పు, అంటే నెంబర్లు మార్పు చేసి ఇవ్వడం. ఇట్లా నేను రెండే పద్ధతులు చెప్పాను. చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు ఈ కోర్టు కేసులు, ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ ఉండేది నేను అంటున్నాను. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. సుప్రీంకోర్టు మనం అదే అన్నది, మీరు పిల్లల భవిష్యత్తుతో మీరు ఆటలాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే దీన్ని కౌన్సిలింగ్ స్టే ఇవ్వకుండా ఇప్పటికైనా సరే తగిన చర్యలు తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వాన్ని, అట్లాగే పరీక్ష నిర్వహణ వాళ్ళను హెచ్చరించింది. నీటి పరీక్ష ఒక్కటే కాదు, మిగతా అన్ని పరీక్షలు చాలామంది మేము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. మాకు అప్పచెప్పండి నీట్ అంటున్నారు. తమిళనాడు లేకుంటే కొన్ని రాష్ట్రాలు. మీకు అప్పచెప్పినా వాళ్ళకి అప్పచెప్పిన పద్ధతి ఇదే కదా. రహస్యంగా ఓ పేపర్ తయారు చేయడం, ఆ పేపర్ను అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజు రిలీజ్ చేయడం, ఇది కరెక్ట్ కదా. అంటే ఎప్పుడైతే దాపరికం ఉంటుందో, గుప్పిట మూసి ఉంటుందో దానిలో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కనుక అట్లా కాకుండా స్వంతంగా రాసే పద్ధతిని ప్రోత్సహించేది ఒక పద్ధతి. రెండోది, నేను చెప్పిన ఆబ్జెక్టివ్ పేపర్స్ అయితే ఇంకో రకమైన పద్ధతి. ఈ పద్ధతులు అవలంబించాలి తప్ప ప్రతిసారి ఈ పరీక్షా పేపర్ లీక్ గురించి మాట్లాడుతూ
ప్రతిరోజు ఈ రకంగానే మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఒకటి మీద ఒకటి ప్రతిపక్షాలు రాజకీయ పక్షాలు అట్లాగే అకాడమిషియన్స్ ఇవన్నీ ఇద్దరు చర్చగా మారిపోతుంది తప్ప పరిష్కారం అయిపోవడం లేదు. పరిష్కారం వెతకండి అని అకాడమిస్టులను రాజకీయ పార్టీలను కోర్టులను కూడా కోరుతున్నాను. మొత్తానికి దేశంలో నీట్ ఫైట్ పీక్స్కి చేరింది. అటు విద్యార్థులు ఇటు ప్రభుత్వం మధ్య చిచ్చు పెడుతోంది. మున్ముందు ఈ హీట్ ఏ హైట్కి చేరుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరి కేంద్రం నీట్ పరీక్షని రద్దు చేస్తుందా, మళ్ళీ ఫ్రెష్గా నిర్వహిస్తుందా, అసలు అలా నిర్వహించడానికి ఆస్కారం ఉందా, నీట్ రాసిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పటికైతే ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే.